గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం 6వ తరగతిలోని ఆహారంలో అందులోని అంశాల గురించి డిస్కస్ చేసుకుంటాం. వాట్ ఆర్ ద ఫుడ్ కాంపోనెంట్స్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్? అంటే ఆహారంలో ఏమేమి అంశాలు ఉన్నాయి. సో ఆహారం జీవులకి ఎందుకు అవసరం? అసలు ఆహారం అంటే ఏమిటి? జీవులకి శక్తినిచ్చే పదార్థాలని ఆహారం అంటాం. జీవులకి శక్తినిచ్చే పదార్థాన్ని ఆహారం. జీవులకి శక్తి ఎందుకు అవసరం? జీవులకి శక్తి ఎందుకు అవసరం అంటే జీవులు వివిధ రకాల జీవన క్రియలు జరుపుతాయి. జీవన క్రియలు, దట్ మీన్స్ మెటబాలిక్ యాక్టివిటీస్. అంటే జీవులు నిరంతరం జీవన క్రియలు జరుపుతూ ఉంటాయి. అందువల్ల ఆ జీవన క్రియలు జరపాలంటే ఆ జీవులకి ఏం కావాలి? శక్తి కావాలి. అందువల్ల ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకున్న ఆహార పదార్థాల నుంచి వస్తుంది. అందువల్ల జీవులకు కావాల్సిన ఆహార పదార్థాలని మనం గ్రహించి ఆ ఆహార పదార్థాలని విచ్ఛిన్నం చేసుకుని శక్తిని ఉత్పత్తి చేసుకుని ఆ శక్తి ద్వారా మన శరీరంలో వివిధ జీవన క్రియలు జరుపుకుంటాం. జీవన క్రియలు అంటున్నారు. జీవన క్రియలు అంటే ఏమిటి? 1 రక్త ప్రసరణ, 2 శ్వాసక్రియ, 3 జీర్ణక్రియ, 4 విసర్జన క్రియ. సో ఇలాంటి క్రియలు మన శరీరంలో నిరంతరం జరిగేటువంటి ఇలాంటి క్రియలని మనం జీవన క్రియలు అని చెప్పి అంటాం. ఓకే. సో ఈ జీవన క్రియలు జరపడానికి మనం ఆహారం తీసుకుంటాం అన్నమాట. అందుకోసం ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థంలో ఏమన్నా ఇతర అంశాలు ఉంటాయా, ఏ అంశాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే అంశాన్ని మీరు గుర్తించడం కోసం ఈ అంశాన్ని మనం 6th క్లాస్ లెవెల్లో చెప్పుకుంటాం. ఓకే. సో ఆహారంలోని అంశాలు ఏంటి? ఆహారంలో అంశాలు ముఖ్యంగా 1 పిండి పదార్థాలు, లేదా వాటినే మనం ఏమంటామన్నమాట కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. 2 మాంసకృతులు, లేదా వీటిని ప్రోటీన్లు అంటాం. మాంసకృతులు లేదా ప్రోటీన్. 3 కొవ్వులు. 3 కొవ్వులు. 4 ఖనిజ లవణాలు. సో ఈ ఖనిజ లవణాలని మనం ఏమంటాం అనమాట? మినరల్స్. 5 విటమిన్లు. ఈ విటమిన్లు మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే జీవన క్రియల్ని చైతన్యవంతం చేయడానికి, జీవన క్రియలు సక్రమంగా జరగడానికి. అంటే మన శరీరంలో జరిగేటువంటి ప్రోటీన్ల సంశ్లేషణ అని, లేదా క్రొవ్వుల సంశ్లేషణ అని, ఇలాంటి క్రియలు సక్రమంగా జరగడానికి విటమిన్లు అనేవి సహకరిస్తాయి. అంతేకాకుండా వ్యాధులు రాకుండా నివారణ చేయడంలో కూడా విటమిన్లు మనకి సహకరిస్తాయి. ఓకే. నెక్స్ట్ పీచు పదార్థాలు. సాధారణంగా పీచు పదార్థాలు మనకి శక్తినిచ్చే పదార్థాలు కాదు, కానీ ఇవి ఆహారానికి బరువునిస్తూ ఆహార నాళంలో ఆహార క్రమ పద్ధతిలో చెల్లించడానికి మరియు ఆహార నాళాన్ని క్లీన్ చేయడానికి అంటే శుభ్రం చేయడానికి ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ నీరు కూడా పోషక పదార్థమే. ఎందుకంటే జీవన క్రియలు మెటబాలిక్ యాక్టివిటీ జరగాలంటే కణంలో కావలసినంత ద్రవాభిసరణ క్రమత అంటే నీటి గాఢత అత్యంత అవసరం. ఆ గాఢతలోని జీవన క్రియలు సక్రమంగా జరుగుతాయి. అందువల్ల ఈ 7 రకాల పదార్థాలని మనం ఆహారంలోని అంశాలు అని చెప్పి అంటాం. సో ఈ ఆహారంలోని ఈ అంశాల్లో మొదట మనం చెప్పుకున్న 3 అంశాలు అతి ముఖ్యంగా ఎక్కువ శాతం అవసరం అన్నమాట. రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ 3 ముఖ్యమైన పదార్థాలు అత్యంత అవసరం. ఏంటా 3 ముఖ్యమైన పదార్థాలు? 1 పిండి పదార్థాలు, లేదా వాటిని ఏమన్నా మనం కార్బోహైడ్రేట్స్. 2 ప్రోటీన్లు లేదా వాటిని
మాంసకృత్తులు లేదా వాటిని మనం ఏమన్నా ప్రోటీన్లు. 3 కొవ్వులు అంటే ఫ్యాట్స్. సో ఈ 3 మనకి ఎక్కువ పాలలో అవసరం అన్నమాట, ఎక్కువ శాతం అవసరం. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మాంసకృత్తులు కణజాలాలు మరియు భాగాలు, వివిధ కండర భాగాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. కొవ్వులు నిల్వ పోషకాలుగా ఉపయోగపడతాయి. సో ఇవి మనం తీసుకునే రోజువారీ ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం అవసరం. అందువల్ల వీటిని మనం ఏమనొచ్చు అన్నమాట, స్థూల పోషకాలు అని కూడా అనవచ్చు. స్థూల పోషకాలు లేదా macronutrients. They need more than materials what it can need for the growth and development of the organism. That's why they are known as macronutrients. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మొదటిది పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఎందుకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే పిండి పదార్థాలు ఎందుకు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. పిండి పదార్థాలు విచ్ఛిన్నమై గ్లూకోజ్ని అందిస్తాయి. సో గ్లూకోజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనమాట, మన శరీరంలో జరిగే వివిధ జీవన క్రియలకు కావాల్సిన శక్తిని. అంటే పిండి పదార్థాలు రూపం ఏంటనమాట, గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఏమవుతుంది అనమాట, ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిడైజ్ చేయబడి ఏమి ఏర్పడుతుంది అనమాట, ఏటీపీ ఏర్పడుతుంది. ఏటీపీని ఏమంటాం, ఎనర్జీ కరెన్సీ అంటాం. ఎనర్జీ కరెన్సీ. మానవ జీవుల శరీరంలో శక్తి ఏటీపీ రూపంలో వినియోగింపబడుతుంది. అంటే మనకు డబ్బు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలాగే జీవుడికి ఎనర్జీ ఏ రూపంలో ఉపయోగపడుతుంది అనమాట, ఏటీపీ రూపంలో ఉపయోగపడుతుంది. అంటే ఏటీపీనే ఎనర్జీ. అందువల్ల ఏటీపీ ఈ జీవనక్రియలు జరపడానికి ఉపయోగపడేటువంటి పోషక పదార్థం. అంటే పిండి పదార్థం ఏటీపీగా మారుతుంది. ఆ పిండి పదార్థం ఏటీపీగా మారడాన్ని శ్వాసక్రియ అంటాం. అది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మొట్టమొదటి అంశం ఏంటి, పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ మనకు శక్తిని ఇస్తాయి. ఆ శక్తి మన శరీరంలో వివిధ జీవన క్రియలు జరపడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం తీసుకున్న ఆహార పదార్థంలో పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి మనం ఏం చేస్తాం. పిండి పదార్థాలు ఉన్నాయా అని నిర్ధారించడానికి మనం ఈ తీసుకున్న ఆహార పదార్థాన్ని పౌడర్గా చేసి బియ్యం కానీ లేకపోతే బంగాళాదుంపలు పోసి దాని మీద అయోడిన్ ఆర్ బెటాడిన్ అనేటువంటి సొల్యూషన్ ఒక డ్రాప్ వేసాం అనుకోండి. అప్పుడు ఆ ఆహార పదార్థం నీలి నలుపు రంగులో లేదా గాఢమైన నీలి నలుపు లోకి మారిందనుకోండి. డార్క్ బ్లూ బ్లాకిష్ కలర్లోకి మారిందనుకోండి. అందులో ఏమున్నట్లు లెక్క అనమాట, పిండి పదార్థాలు ఉన్నాయి. అంటే పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి మనం ఉపయోగించుకునేటువంటి సూచిక ఏంటది, అయోడిన్ లేదా బెటాడిన్. ఆహార పదార్థాల మీద అయోడిన్ కానీ అంటే డైరెక్ట్గా మనం వేయం కదా, ఓ టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా బియ్యం పౌడర్ కానీ లేదా గంజి తీసుకున్నాం అనుకోండి. అందులో నుంచి బియ్యం నుంచి వచ్చింది కదా, ఆ గంజిలో ఒక్క డ్రాపు మనం అయోడిన్ కానీ బెటాడిన్ కానీ వేయి కానీ అది డార్క్ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. అంటే అది డార్క్ బ్లాక్ కలర్లోకి మారిందంటే దాని అర్థం ఏంటనమాట, ఆహార పదార్థం కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలను కలిగి ఉంది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకున్నాం, మన శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. శక్తిని ఉత్పత్తి చేయడం అంటే మన శరీరంలో జరిగే జీవన క్రియలకు కావాల్సిన శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనమాట, మనం తీసుకున్న పిండి పదార్థాల నుంచి వస్తుంది. సో పిండి పదార్థాలు అంటే ఏమిటి, పిండి పదార్థాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఎక్కడ ఉంటాయో మీకు తెలుసు కదా. 1 బియ్యం, 2 గోధుమలు, 3 బంగాళాదుంప. అంటే అన్ని దుంపకూరలు, అన్ని దుంపలులో కూడా పిండి పదార్థం ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఉండేవి ఇవన్నీ. అంటే మనం తీసుకునేటువంటి ఈ ఆహార పదార్థంలో ఉండేటువంటి ఈ పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు ఎక్కువ శాతం ఉంటాయి. రెండవ పోషకం ఏంటో మనం చెప్పుకున్నాం. ఏంటో రెండవ పోషకం పేరు, మాంసకృత్తులు.
లేదా వీటికే మరొక పేరు ఏంటది? ప్రోటీన్. వీటిని మనం ఏమంటాం? ప్రోటీన్ అంటాం. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి మన శరీరంలో వివిధ అవయవాల అభివృద్ధి, అవయవాలు అంటే కణజాలం, గుండె, లేకపోతే ఊపిరితిత్తులు, లేదా చేతులు, లేదా కాళ్ళు, లేదా ఎముకలు, లేదా కండరాలు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ, దే కెన్ డెవలప్ అండ్ గ్రోత్ టోటలీ డిపెండ్ అపాన్ ప్రోటీన్స్ ఆర్ మాంసకృతులు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ కణజాలాలు, లేదా అవయవాలు, లేదా వ్యవస్థలు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ ఏం కావాలన్నమాట? ప్రోటీన్ కావాలి. అందుకే మనం ఎదుగుతున్న పిల్లలకి ప్రోటీన్లు ఉన్నటువంటి ఫుడ్ మనం పెట్టాలని మనం గుర్తించాం. అందుకే గవర్నమెంట్ కూడా పాఠశాలల్లో చిక్కీలు అనే ఆహార పదార్థాన్ని ఇస్తుంది. మీకు తెలుసు చిక్కీలు అంటే ఏముంటుందన్నమాట? వేరుశనగ గుళ్ళు ప్లస్ బెల్లం. ఈ రెండు కూడా ఎదిగే పిల్లలకి అత్యంత అవసరం. ఎందుకని? బెల్లంలో ఐరన్ ఉంటుంది, పుష్కలమైన ఐరన్. ఈ ఐరన్ మనకి హిమోగ్లోబిన్లో ఉండి ఆక్సిజన్ రవాణా చేయడంలో సహకరిస్తుంది. అలాగే వేరుశనగ గుళ్ళలో ఉండేటువంటి ప్రోటీన్లు ఎదిగే పిల్లలకి కణజాల అభివృద్ధిలో, వ్యవస్థల అభివృద్ధిలో, అవయవాల అభివృద్ధిలో సహకరిస్తుంది. అందులో కంపల్సరీ ప్రోటీన్లు ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. అంటే చిక్కీలోనే ఉందా, మరి ఇందులో లేదంటే అన్నిట్లోనే ఉంది. అంటే మనం తినే పాలు, పెరుగు, మాంసం, చేపలు, గుడ్లు, లేకపోతే కందిపప్పు, పప్పు దినుసులు, లేకపోతే ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. పప్పుల్లో ఎక్కువగా పప్పులు కానీ, చికెను, మటను లాంటివి ఆహార పదార్థాల్లో కానీ ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల మనం ఎదిగే పిల్లలు కంపల్సరీ ఫ్రూట్స్ ఎక్కువగా మనం అందించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. ఎందుకంటే అవయవాల అభివృద్ధి ఆ దశలోనే, అంటే బిలో 21 ఇయర్స్లోనే జరుగుతాయి. కాబట్టి ఈ 21 ఇయర్స్ వరకు మనం వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా అందించవలసిన ఆవశ్యకత ఉంది. ఓకే, నెక్స్ట్ అంటే ఈ ప్రోటీన్లని, ఆహార పదార్థంలో ఉన్న ప్రోటీన్లని మనం ఏ విధంగా గుర్తిస్తాం? ఆహార పదార్థంలో ప్రోటీన్లు ఉన్నాయన్నటువంటి అంశాన్ని మనం ఏ విధంగా గుర్తిస్తాం?